ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దేవర'. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ బడ్జెట్ పై సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా 'దేవర' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ విడుదల చేస్తున్నారు. బాలీవుడ్లో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. అటు యుఎస్లో ప్రత్యంగిర సినిమాస్, హంసిని ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇటీవల 'దేవర' ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అడ్వాన్స్ సేల్స్ అదరగొట్టాయి. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికా సేల్స్ ఓ రేంజ్లో దూసుకెళ్తున్నాయి. నార్త్ అమెరికా రైట్స్ ఇండియన్ కరెన్సీ ప్రకారం 26 కోట్లకు అమ్ముడవగా, అడ్వాన్స్ సేల్స్ రూపంలో ఇప్పటివరకు 21 కోట్లు రాబట్టింది. విడుదలకు ఇంకా 4 రోజులు ఉండటంతో ఆ రోజు నాటికి బ్రేక్ ఈవెన్ సాధించి, విడుదలకు ముందే బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా 'దేవర' సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. 'దేవర' రైట్స్ కొనుగోలు చేసిన బయ్యర్కు లాభాల పంట పండినట్టే. టికెట్స్ పరంగానూ 'దేవర' దూకుడు కనిపిస్తోంది. ఇప్పటివరకు 60K టికెట్స్ బుక్ అయి రికార్డు సృష్టించింది 'దేవర'. ఇటు ఇండియాలో 'దేవర' బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. మరి 'దేవర' ఎలా ఉంటుందో చూడాలి.